హాయ్ గైస్, నేను మీ సంతోష్. నిన్న వీడియోలో మనము పైథాన్ ఎలా వాడాలి, పైథాన్ అంటే ఏంటి, వాటి యూజెస్ అన్నీ తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో మనం పైథాన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి, మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ ఎలా రాయాలో చెప్తానండి. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి, గూగుల్ క్రోమ్. దాంట్లో పైథాన్ అని టైప్ చేయండి. ఇక్కడ పైథాన్ టైప్ చేసిన తర్వాత మీకు వెల్కమ్ టు పైథాన్, ఇది ఒరిజినల్ పైథాన్ వెబ్సైట్ అండి. సో ఇక్కడ వెల్కమ్ టు పైథాన్ క్లిక్ కొట్టిన తర్వాత ఇక్కడ పైథాన్ వెబ్సైట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ డౌన్లోడ్స్ ఉంటుందండి. డౌన్లోడ్స్లో ఫస్ట్ కనిపించేది 3.12.4, ఇది లేటెస్ట్ వర్షన్ అండి. దీన్ని డౌన్లోడ్ చేయాలండి. ఇక్కడ క్లిక్ చేస్తే చాలు, ఇక్కడ మనకు రైట్ సైడ్లో పైన డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇది అయిపోయిన ఫైల్ మనకు డౌన్లోడ్ సెక్షన్స్లో ఉంటుందండి. దీన్ని మనం హైపర్ లింక్ జస్ట్ ఇలా క్లిక్ కొడితే చాలండి. ఇది డౌన్లోడ్ అయిపోయింది చూడండి. సో ఇది జస్ట్ క్లిక్ కొడితే చాలండి, మనకు సెటప్ ఫైల్ అన్నది ఇన్స్టాల్ అయిపోతుందండి. వెయిట్ చేద్దాము. సో ఇదిగోండి, స్టార్ట్ అయిపోయింది ఇన్స్టాల్ పైథాన్. సో ఇక్కడ ఇన్స్టాల్ నౌ, ఇట్ ఇంక్లూడ్స్ ఐడి, పిపిఐ, డాక్యుమెంటేషన్. ఇక్కడ కస్టమైజ్ ఉందండి. అసలు దీంట్లో ఏమేమి వస్తాయో చూద్దాము. ఇక్కడ డాక్యుమెంటేషన్ వస్తుందండి, పిఐపి వస్తుందండి, ఐడిఈ వస్తుందండి. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ పైథాన్ లాంచర్ వస్తుందండి. ఇందులోకి వచ్చి జస్ట్ ఇన్స్టాల్ నౌ కొట్టండి. ఇక్కడ ఉన్నది లొకేషన్ అండి, పైథాన్ లొకేషన్. ఇది ఎక్కడ సేవ్ అవుతుంది, మన సిలో లోకల్లో ప్రోగ్రామ్స్లో పైథాన్ ఈ ప్లేస్లో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ మీరు క్లిక్ కొడితే చాలండి, మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ అన్నది ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయ్యే లోపల నా వీడియోస్లో మీకు కావాల్సిన ప్రతిదీ, లైక్ పైథాన్కి సంబంధించిన కోర్స్ కానీ, టెక్నికల్ నుంచి నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాళ్ళు కానీ, లైక్ జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నా పైథాన్ కోర్స్ చూస్తే వాళ్ళు మొత్తం స్కిల్ఫుల్గా డెవలప్ అయిపోతారండి. సో దీనికి జాబ్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తానండి నేను మొత్తం, లైక్ హోల్గా, లైక్ డెమోస్, ప్రాక్టీస్ ప్రాజెక్ట్స్ ఇవి చేయడానికి లైక్ ఈజీగా మిమ్మల్ని క్రియేట్ చేస్తానండి. లైక్ ఫంక్షనాలిటీస్ కానీ, ప్రోగ్రామ్స్ కానీ. సో మొత్తం మీద అలా క్రియేట్ చేస్తారండి. నా లైక్ మొత్తం కోర్సెస్ అన్నీ దాని రిలేటెడ్ ఉంటాయండి. సో ఇక్కడ మనకు ఇప్పుడు ప్రస్తుతం పైథాన్ ఇన్స్టాల్ అవుతుంది. సో వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మన ఫస్ట్ పైథాన్ ప్రోగ్రామ్ రాస్తామండి. సో ఇప్పుడు ఉన్న జనరేషన్ ఐటీ మార్కెట్లో లైక్ పైథాన్ చాలా బూమింగ్ అండి. సో మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా పైథాన్ కోడ్ నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు. అదే నా మెయిన్ ఇంటెన్షన్ అండి. ఇది డేటా ఇంజనీరింగ్, డేటా లైక్ సైంటిస్ట్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వివిధ ప్లేసెస్లో వాడుతున్నారండి. సో అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా మనం పైథాన్ నేర్చుకుంటే లైక్ ఐటీ ఇండస్ట్రీలో లైక్ ఎవర్ గ్రోత్ రేట్ వస్తుందండి మనకు పక్కా. లైక్ మనం ఒక కెరియర్లో మనకు ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. ఇప్పుడు పైథాన్ యూజ్ చేస్తే లైక్ చాలా రివ్యూస్, డేటా విజువలైజేషన్, డేటా అనలిస్ట్, చాలా టెక్నిక్స్ వాడుతున్నారండి. సో ఇది మోస్ట్లీ లైక్ 2 minutes, 1 to 2 minutesలో ఇన్స్టాల్ అయిపోద్దండి ఈ ప్రోగ్రాము, ఈ ప్రాసెస్. ఇప్పుడు ప్రజెంట్ నాకు ఇన్స్టాల్ అవుతుంది. సో ఇది ప్రతి సిస్టంలో పనిచేస్తుందండి. లైక్ సిస్టమ్ మినిమం కాన్ఫిగరేషన్ ఉంటే చాలు. ఇది యాప్ కూడా ఉంది కానీ యాప్లో రాయడానికి కొంచెం కష్టం, కానీ ఇందులో అయితే పర్ఫెక్ట్గా రాసుకోవచ్చు మనం. సో ఇన్స్టాల్ అవుతుంది. ఇన్స్టాలింగ్ పైథాన్ లాంచర్. సో ఇదిగోండి, ఇన్స్టాల్ అయిపోయింది. టోటల్గా ఫిల్ అయిపోయింది గ్రీన్ కలర్. సో మీరు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నాకు కమెంట్స్లో పింగ్ చేయండి. సో దట్ నేను ఏమైనా ఉంటే హెల్ప్ చేస్తాను. లైక్ ఏమైనా మిస్ అయిందా మీ సిస్టంలో, మీ సెటప్ ఫైల్ ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏముందా నాకు చెప్పండి. లైక్ నేను చూస్తానండి మీ కమెంట్స్లో. మీకు క్లోజ్గా ఇష్యూ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ నాకు 1 minute పట్టిందండి ఇన్స్టాల్ కానీ, 1.5 minutes. ఇక్కడ మనకు మొత్తం ఇన్స్టాల్ అయిపోయాక స్టార్ట్లోకి వచ్చేసి
పైథాన్ అని టైప్ చేయండి. పైథాన్ ఇక్కడ చూడండి మనకి ఏమేమి వచ్చాయో. పైథాన్ ఐడిఈ, పైథాన్ లైక్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఐడిఎల్ఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్. ఇది ఏంటంటే లైక్ అందరూ ఏదైతే ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేస్తారో వాటికి సంబంధించిన ఐడిఎల్. సో ఇదేమో పైథాన్ డైరెక్ట్ యాప్ అండి, లైక్ సిఎండి కమాండ్ ప్రాంప్ట్ లాగా వస్తుంది. లైక్ ఇది కాక మనం మిగతావి కూడా చూద్దాము. సో ఇక్కడ మనకి ఏమని వచ్చేసింది, పైథాన్ సెటప్ సక్సెస్ఫుల్ వాస్ ఎస్ అని కొట్టాను. సెటప్ వాస్ సక్సెస్ఫుల్. సో పర్ఫెక్ట్గా ఇన్స్టాల్ అయిపోయింది. ఈ మెసేజ్ రావాలండి మనకు అయిపోయిన తర్వాత. సో ఇది అయిపోయిన తర్వాత మనం వచ్చేసి విండోస్లోకి వచ్చేసి మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దామండి. ఇందులో వచ్చేసి పైథాన్ ఐడిఎల్ఈ లేకపోతే పైథాన్ షెల్ అని కొట్టిన దీంట్లో కూడా మనం ప్రోగ్రామ్స్ రాసుకోవచ్చు అండి. షెల్ లైక్ ఇదిగోండి షెల్ కాకపోతే లైక్ మనం ప్రస్తుతం ఐడిఎల్ఈలో రాద్దాము. ఇదిగోండి ఓపెన్ చేశాను, లోడ్ అవుతుంది. సో ఐడిఎల్ఈ అన్నది లైక్ మన ప్రోగ్రామ్స్, దీంట్లో అన్నీ మనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ సెటప్ ఉంటుందండి. డైరెక్ట్ మనకు పైథాన్ నుంచి ఇచ్చారు. లైక్ ఇదేమో లైక్ మొత్తం పైథాన్ సెటప్ అండి. ఒక్క నిమిషం, మనం ఐడిఎల్ఈ ఓపెన్ చేసాము డ్యూ టు సిస్టమ్స్లో. ఇంకో ఐడిఎల్ఈ కూడా ఓపెన్, అన్నీ ఒక్కటేసారి ఓపెన్ అయినాయండి, సిస్టమ్ కొంచెం స్లో ఉండే. సో ఇది ఐడిఎల్ షెల్ అండి. మనం సపరేట్గా షెల్ రాసాము, అది రాలేదు. సో ఇందులో డైరెక్ట్ మనకు పైథాన్కి సంబంధించిన లైబ్రరీస్ అన్నీ ఉంటాయండి. డైరెక్ట్ మన ఫస్ట్ ప్రోగ్రామ్ రాద్దామండి. ప్రింట్, మనం ఏదైనా ప్రింట్ అంటే డైరెక్ట్ కమాండ్ అండి. ఇక్కడ వచ్చేసి మీరు లైక్ ఐ లవ్ పైథాన్, ఎందుకంటే లైక్ మనం ఫస్ట్ ప్రోగ్రామ్ మనం ఐ లవ్ పైథాన్ అంటే ఈజీగా ప్రోగ్రామింగ్ వస్తుందండి. మనం ఎంత ఎఫర్ట్స్ పెడతామో అంత ఈజీగా మనకు అవుట్పుట్ వస్తుందండి. చూసారా ఎంత ఈజీగా రాశాను. లైక్ A = 10 అనుకోండి, B = 20 అనుకోండి. లైక్ ఇది ఏ ఇంటా, వేరే లాంగ్వేజెస్లో అయితే లాంగ్వేజ్ పక్కా ఇవ్వాలండి. ఇది లైక్ డేటా టైప్ పక్కా ఇవ్వాలి, ఇంటా లేకపోతే స్ట్రింగ్ బూలియన్. ఇందులో అవసరం లేదండి, డైరెక్ట్ ప్రింట్ A + B వచ్చేసింది. చూసారా 30. మళ్ళా ఏం చేస్తా, ప్రింట్ A × B 200 వచ్చేసింది. చూసారా. సో ఒకవేళ మీరు కొత్త ఈ షీట్లో కాకుండా ఇంకో కొత్త షీట్ కావాలన్నా న్యూ ఫైల్ ఓపెన్ చేసుకుంటే సపరేట్ టెంప్లెట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు సపరేట్గా రాసుకోవచ్చు. ప్రింట్ ఇది సపరేట్ విండో అండి, సపరేట్ న్యూ ప్రింట్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకేనా. నేను సేవ్ చేయాలంటే ఫైల్లో క్లిక్ చేసి సేవ్ యాజ్ అని బటన్ ఉంటుంది, సేవ్ యాజ్ అని కొట్టి ఇక్కడ మనం ఫస్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చుకున్నారనుకో, క్యామిల్ కేస్లో ఫస్ట్ ప్రోగ్రామ్ .py అన్నది దీని ఎక్స్టెన్షన్. డైరెక్ట్ మనం డెస్క్టాప్ మీద సేవ్ చేసుకున్నాం అనుకో, ఇక్కడ వచ్చేస్తుంది మనకు. డైరెక్ట్ సేవ్ చేసేస్తాను. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చేసింది. చూసారా డెస్క్టాప్ మీద, ఇది పైథాన్ సింబల్ విత్ ద ఫైల్. సో దీన్ని మనం రన్ ఎలా చేయాలి, డైరెక్ట్ F5 కొట్టచ్చు. ఇక్కడ రన్లోకి వెళ్ళి F5 మాడ్యూల్ అని కొడితే చాలు. ఇక్కడ మనకు పైథాన్ షెల్లో ఇది పడిపోద్ది. సో ఇక్కడ మనకు ప్రింట్, ఒక్క నిమిషం నేను క్యాప్స్లో ఇచ్చాను. సో ఒక్క నిమిషం, ప్రింట్ డైరెక్ట్ సేవ్ కొట్టచ్చు. ఇప్పుడు రన్ చేస్తున్నాను. అది ప్రింట్ ఎందుకు ఎర్రర్ వచ్చిందో చెప్తాను నేను. సో ఇక్కడ ప్రింట్ అన్నది క్యాపిటల్ లెటర్. సో మనం క్యాప్స్ ఇవ్వద్దు, అది అడిగింది లైక్ ప్రింట్ ఎందుకు, ప్రింట్ అన్నది దాని దగ్గర డిఫైన్ లేదు. సో ఇక్కడ నేను స్మాల్ ఇవ్వగానే మన ప్రోగ్రామ్ అన్నది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో ఇందులో డబల్ కోట్స్ ఎందుకు ఇవ్వాలి, లైక్ పారాంథసిస్ ఇది ఒక స్ట్రింగ్ వాల్యూ. సో స్ట్రింగ్ వాల్యూని డబల్ కోట్స్లో ఇండికేట్ చేయాలి. సో దీనికి మనం ఇలా ఇచ్చాం. సో ఈ ఫైల్ వచ్చేసి మనకు డెస్క్టాప్ మీద సేవ్ అయింది. ఇది ఫస్ట్ ప్రోగ్రామ్. సో చూసారా అండి,
ఇది. సో ఇలా మనం ఈరోజు ఫస్ట్ ప్రోగ్రామ్ చూసామండి. సో నేను ఇది క్లోజ్ చేస్తున్నాను విండో. సో మరి నెక్స్ట్ వీడియోలో లైక్ ఎలా దీని డేటా టైప్స్ వేరియబుల్ క్రియేషన్, వాట్ ఆర్ ఏమేమి రూల్స్ ఉండాలి, మనం చిన్న చిన్న ప్రోగ్రామ్స్ రాయడానికి డే బై డే స్టెప్ బై స్టెప్ మనం వన్ స్టెప్ లైక్ చేసుకుంటూ వస్తే మనం 100% నేర్చుకోవచ్చు అండి పైథాన్. దట్స్ ఇట్ అండి. సో ఇక్కడ మనం కమెంట్ ప్రాంప్ట్ దీంట్లో కూడా రాసుకోవచ్చు అండి మనం ప్రోగ్రామింగ్ పైథాన్. ఒక్క నిమిషం, డైరెక్ట్గా లైక్ ప్రింట్ హాయ్, చూడండి హాయ్ వచ్చేసిందా, పైథాన్ వర్షన్ రావట్లేదు. సో డైరెక్ట్గా మీరు కోడ్ కూడా రాసుకోవచ్చు, లైక్ A = 10, B = 50, 550, ప్రింట్ స్మాల్ ఇస్తున్నా, ఇంతకు క్యాపిటల్లో ప్రాబ్లం వచ్చింది, స్మాల్ ఇస్తున్నా. ప్రింట్ A × B, చూసారా 5500. సో ఇది అవుట్పుట్ అండి. ఇలా పైథాన్లో కూడా రాసుకోవచ్చు మనం, ఇలా కమెంట్ ప్రాంప్ట్లో కూడా రాసుకోవచ్చు. డైరెక్ట్ కమెంట్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమెంట్ ప్రాంప్ట్లో కూడా రాయొచ్చు. డైరెక్ట్గా పైథాన్ కొడితే దాని ప్యాకేజెస్ వస్తాయి, ఇక్కడ కూడా రాసుకోవచ్చు. ఇదిగోండి పైథాన్ షెల్ ఓపెన్ అయిపోయింది. డైరెక్ట్గా పైథాన్ సంబంధించిన ప్యాకేజెస్ మొత్తం వస్తాయండి. చూసారా ఇక్కడ కూడా ప్రింట్ ఒకటే కాదండి, చాలా ప్రోగ్రామింగ్స్. మీరు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను ఇలా చెప్పాను. సో వన్ బై వన్ మనం ఇలా కవర్ చేద్దామండి, ఓకేనా. సో ఇలా వన్ బై వన్ మనం పైథాన్ వర్షన్ ఇందులో చెక్ చేద్దాం. వర్షన్ అన్నది కమాండ్ ఉంటుంది, బట్ రావట్లేదు. సో చెక్ చేద్దాం. సో ఇలా మనం సింపుల్గా పైథానింగ్ లైక్ కమాండ్ ప్రాంప్ట్లో పైథాన్ షెల్లో మీరు ఓపెన్ చేసి ఇక్కడ జస్ట్ పైథాన్ అని టైప్ చేస్తే చాలండి. ఇదిగోండి పైథాన్ షెల్ వచ్చింది, పైథాన్ స్క్రిప్టింగ్ కమెంట్ ప్రాంప్ట్ వచ్చింది. మనం కమెంట్ ప్రాంప్ట్లో రాయొచ్చు, ఇక్కడికి వచ్చి సేవ్ చేసుకోవచ్చు. ఇది మన ప్రోగ్రామ్ అండి, ఫస్ట్ ప్రోగ్రామ్. ఇది మనం ఓపెన్ చేసుకొని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చేసి మనం ఫస్ట్ ప్రోగ్రామింగ్ రాసాం. ఎడిట్ విత్ ఐడి అంటే డైరెక్ట్ మనం ఓపెన్ చేసిన ఐడిలో ఓపెన్ చేస్తుంది. లైక్ ఇక్కడికి వచ్చేసి మీరు ఏమేమి చేంజెస్ చేసుకొని మన ప్రోగ్రామ్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. లైక్ నా వీడియోలో